I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి భయంకరమైన ఎండల్లో మండుతున్నప్పుడు కూడా దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క తల్లులకు సహోదరులకు కూడా యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని ముందు దీవించిన గాక. ఎక్కువ సమయం తీసుకు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. చక్కగా మరి ప్రారంభం నుండి దేవుడు చక్కగా మరి ఎంతో రీతిగా దేవుడు మనతో ఆయన ఉన్నాడు. పాటల చేత దేవుడు వాక్యం చేత దేవుడిని కనపరచబడ్డాడు. మరి సమయంలో వాక్యంలో ఉండి విన్నాం. దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదివి ఉన్నాం. మరొకసారి చదువుదాం. దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రభా నీ వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన నీ కుమారుని ప్రార్థన చేసినట్లుగా మరి సమయంలో నీ ఆత్మాభిషేకము మాలో ఉంచండి. ఆత్మ దేవానికి వందనాలు తండ్రి. మాట్లాడేవాడు నీవు కాబట్టి నాలో ఉండి మీరు మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థన స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈరోజు మనం తీసుకుపోయే వాక్య భాగంలో యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం గాని గాక. ఈరోజు తీసుకోబోయే అంశం ఏమనగా అరైజ్ అండ్ సైన్ అని మనం చూస్తూ ఉన్నాం. అరైజ్ అండ్ సైన్ అంటే లెమ్ము తేజరెల్లుము. లెమ్ము చెప్పండి అందరూ కూడా, లెమ్ము తేజరెల్లుము, లెమ్ము తేజరెల్లుము. చాలా మంది జీవితాలు ఏమవుతుందంటే చాలా మంది సప్పగా అయిపోతూ ఉంటారు. అంటే ఏమైపోతుందంటే వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధి వచ్చినప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఏంటంటే వెలుగు చూడలేని వారుగా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఇక్కడ యెరూషలేములో దేవుడు ఈ విధంగా చెబుతున్న ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉంది, జెరూషలేం గెట్ అప్ అండ్ షైన్ బికాస్ యువర్ లైట్ హెస్ కమ్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షైన్స్ ఆన్ యూ అని మనం చూస్తాం. అంటే దేవుని వాక్యం అంటా ఉంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నారు. ఎవరైతే ఈరోజు అనేకమైన ఆ యొక్క చీకట్లో ఉన్నారు, ఎవరైతే ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఎవరైతే శ్రమల్లో ఉన్నారు, దేవుడు చెప్తున్న మాట ఏమనగా లెమ్ము తేజరెల్లుము అని దేవుడికి వాక్యం మనం చూస్తాం. అంటే లెమ్ము అరైజ్ అండ్ సైన్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఎవరి మీద అట మహిమ? ఎవరి మీద? యెహోవా మహిమ నీ మీద ఉదయించు అని దేవుడి వాక్యం అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కానీ గాక. యెహోవా మహిమ ఎవరి మహిమ అట? మనుషుల మహిమ కాదు కానీ, ఈ లోక సంబంధమైన మహిమ కాదు కానీ, సంఘంలో ఉన్న పెద్దల మహిమ కాదు కానీ, సంఘంలో ఉన్న సేవకుల మహిమ కాదు కానీ, దేవుని మహిమ నీ మీద ఉదయించు అని దేవుని వాక్యం అంటావు. అంటే నువ్వు లెమ్ము తేజరెల్లుము అని దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మూడే మాట్లాడి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఈ వాక్య భాగంలో దేవుడు ఏం తెలియపరుస్తామంటే ద లైట్ అని మనం చూస్తామంటే వెలుగు అని మనం చూస్తూ ఉన్నాం, లేకపోతే కాంతి అని మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు మొదటిగా వెలుగు. ఏంటట? వెలుగు. ఆ వెలుగు దేవుడు నీకు నాకు ఎవరని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఒకసారి దయచేసి అందరూ కూడా ఆది కాండములు చదవండి. దయచేసి ఆది కాండము 1వ అధ్యాయం 2-3 వచ్చి చదవండి. దయచేసి 2-3 వచ్చాడు అమ్మా. 2-3 వచ్చినమ్మా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. ఒక్క నిమిషం ఏమున్నట్టు ఇక్కడ ఏముంది? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇక్కడ మొదటిగా వెలుగు అని చెప్పాడు. ఏంటమ్మా? వెలుగు, ద లైట్ అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏముందంటే భూమి నిరాకారముగాను. ఎలా ఉండట భూమి అట? చెప్పండి. నిరాకారముగాను అమ్మా శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. తర్వాత ఇంకేముంది అక్కడ? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. దేవుడికి మహిమ కలిగి గాక. దేవుని స్తోత్రం.
నీ బ్రతుకు ఈరోజు దేవుడు ఎలా మార్చాలని ఆశపడతాడంటే ఇదిగో వెలుగుగా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు పడిపోయిన చీకట్లో ఉన్నామేమో, ఎటువంటి దురాత్మ, ఎటువంటి అప్పుల చేత, ఎటువంటి రోగము చేత, ఎటువంటి కార్యం లేకుండా ఉన్నామేమో, దేవుని వాక్యం అంటా ఉన్నది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను, దేవుడి వెలుగు కమ్మి ఉన్న పలికెను, వెలుగు కలిగిన మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది ప్రేమ దేవుని బిడ్డరా, ఆయన మాట్లాడిన మాటేవనగా నీకు వెలుగు రాబోతా ఉంది. దేవుని స్తోత్రం. నీ బ్రతుకుల సంతోషం రాబోతా ఉంది. లెమ్ము తేజరమని దేవుడు నీకు నాకు ఆయన తెలియపరుస్తాడు. ఇక్కడ కనుక మనం చూసినట్టే భూమి ఎలాగుందట, నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. అయితే ఇంకేముంది అక్కడ, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. అప్పుడు దేవునికి ఆత్మ, ఎవరాత్మట? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను, దేవుడి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దేవుడికి మహిమ కలిగాక. చూడండి, ఆ దినాల్లో దేవుడు ఈ లోకమంతా ఎలా ఉందంటే ప్రేమ దేవుడు నిరాకారముగా ఉండేది. ఈ లోకమంతా ఒకటే ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత ఆయన చెప్పగానే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ లోకమంతా ఎలా ఉండండి, అన్ని కూడా ఒక భూమి అంతా కూడా నిరాకారంగా ఉన్నప్పుడు దేవునికి ఆత్మ ఆయనపై అల్లాడేటప్పుడు అక్కడ వెలుగు కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీ జీవితం కూడా వెలుగు లేదా? దేవుని వాక్యం అంటా ఉంది నీకు వెలుగు వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు వెలుగు రాబోతా ఉంది. ఆ వెలుగులో దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. మొదటి యోహాను పత్రికలు కనుక మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. గట్టిగా చెప్పడం దేని మైపడతాం ప్రేమ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు నమ్ముకున్న వారిపైన, యేసు ప్రభు నమ్ముకున్న వారిలో ఎటువంటి చీకటి ఉన్నదో వారిపైన ఏముంటుందంటే దేవునికి వెలుగు ప్రకాశించబడతాయి. దేవునికి మహిమ గాని గాక. దేవుని వాక్యం అంటా ఉంది కదా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగే ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడమ్మా? దేవుడు వెలుగే ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎలా ఉన్నాడు? చీకటి కాదు కానీ దేవుడు వెలుగే ఉన్నాడు. ఇంకేముంది? ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమ బిడ్డ, లెమ్ము తేజరము. ఎందుకంటే ఆ దేవుని వాక్యం అంటా ఉంది ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలిగాక. దేవుని వాక్యం అంటా ఉన్నది నీకు వెలుగు రాబోతా ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటే నీ జీవితంలో వెలుగు వస్తా ఉన్నది. ఇంతకాలం కూడా నీ బ్రతుకులు అనేకమైన చీకట్లో ఉన్నామేమో, ఇంతకాలం కూడా నీ జీవితం ఎలాగైనా పాడైపోయిన స్థితిలో ఉందేమో, ఇంతకాలం కూడా అనేకమైన అప్పుల చేత, అనేకమైన రోగాల చేత నేను ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉన్నామేమో. అని దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దేవునికి వెలుగు అని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప సంతోషం అని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప ఉద్యమం ఆశపడతా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది లెమ్ము తేజరెల్లుము అనే దేవునికి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథం దగ్గరికి వద్దాం మరొకసారి. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 19వ వచనం దయచేసమ్మా. 19వ వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును. నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నిత్యమైన వెలుగును. అవును, నీ దేవుడు నీ భోజనముగా ఉండును. దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. ఇంకేముంది అక్కడ? నీకు వెలుగు ఇచ్చుటకై, ఎవరికట? నీకు వెలుగు ఇచ్చుటకై
చంద్రుడు ఇక ప్రకాశింపాడు. ఇంకేముంది అక్కడ కింద లైన్ ఉండి ఒకసారి అక్కడ అండర్లైన్ రాసుకుని ఏముంది? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు నీకు ఎలా ఉండట? వెలుగుగా ఉండట. దేవుని వాక్యం అంటే ఉంది ప్రేమైన దాని బిడ్డగా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. యెహోవాయే నీకు ఎలా ఉండట? నిత్యమైన వెలుగును. ఇంకేముంది? నీ దేవుడు నీకు భూషణముగా ఉండునని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. లెమ్ము తేజులెమ్ము ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి వెలుగుని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు దేవుని జీవితం సంతోషం ఆశపడతా ఉన్నాడు. చాలా మంది నేను చూసి అనేకమైన అవమానపరచొచ్చేమో, నేను అనేకులు నేను చూసి అనేకమైన ఉమ్ము వేయొచ్చేమో, అనేకులు నేను బ్రతుకెందుకురా అని చాలా మంది అనొచ్చేమో. నేను దేవుని వాక్యం అంటే ఎరైజ్ అండ్ సైన్ అంటా ఉన్నాడు. అంటే లెమ్ము తేజులెమ్ము యెహోవా నీకు వెలుగుగా. ఇంకేముంది? యెహోవా నీకు వెలుగుగా, నీ దేవుడు నీకు భూషణముగా ఉందని దేవుని వాక్యము మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎవరికి భయపడవద్దమ్మా. నీ జీవితంలో ఇదైపోయింది అదైపోయినా భయపడవద్దు. దేవుడు అంటా ఉన్నాడు, లెమ్ము తేజులెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దావీదు కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 27వ అధ్యాయము, దావీదు కీర్తన 27వ అధ్యాయము మొదటి వచనంలో చదవండి ఒకసారి అమ్మా. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వర్తును. ఒకసారి గట్టి చప్పట్లు కొడతాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, బోలో యేసు మహారాజ్ కి. దేవుడు మనకి ఎలా ఉన్నాడట? వెలుగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎలా ఉన్నాడట? వెలుగే ఉన్నాడు. దేవుని వాక్యం అంటే ఉంది, యెహోవా నాకు వెలుగును. ఎవరట? యెహోవా నాకు ఎలా ఉన్నాడట? వెలుగును. ఇంకా రక్షణై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు మాత్రమే కాదు కానీ రక్షణై ఉన్నాడు. ఇంకేముంది? నేను ఎవరికి భయపడుదును. దేవుని వాక్యం అంటుంది ఈరోజు ఎవరికి భయపడే అవసరత లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది యెహోవా నాకు వెలుగును. దేవుని స్తోత్రం. యెహోవా నీకు జీవితాన్ని మార్చేవాడు ఎవరున్నారు? నీ జీవితానికి రూపాంతరం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు తప్ప మరొక మానవుడు ఎవరు కూడా లోకములో లేడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా మంది జీవితాలు మనం చూస్తా ఉన్నాం. రౌడీలు మనం చూస్తూ ఉన్నాం, వ్యభిచారులు మనం చూస్తూ ఉన్నాం, పాపం చేసిన వాడు, డ్రగ్స్లు గంజాయిలు తాగిన వాళ్ళు ఎంతో మంది జీవితం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఒకప్పుడు భయంకరమైన జైల్లో ఉండేవారు, భయంకరమైన మరణ స్థితిలో ఉండేవారు. ఒక యవనస్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన విజయవాడ ప్రాంతం చెందినవాడు, మొత్తం ఒళ్ళంతా కూడా టాటూతో ఆయన పొడిపించిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాడు. డ్రగ్స్లు గంజాయిలు, రోడ్ల మీద గొడవలు చేసేవాడు, అమ్మాయిలతో వ్యభిచారం చేసేవాడు. అటువంటి వ్యక్తి జీవితం చీకటే. ఎప్పుడైతే యేసు ప్రభువును ఆహ్వానించాడో, ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించాడో ఆయనలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు పాలగొట్టి దేవుడు వెలుగుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆయన యూట్యూబ్లో మన మంచి పేరుని మర్చిపోయాను కానీ యవనస్తుడండి, చక్కగా బైబిల్ సంఖ్యలో పెట్టుకొని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎవరి వల్ల ముందు జీవితం ఎలా కూడా చీకట్లో ఉండేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును ఆహ్వానించాడో, ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్మాడో ఆయన జీవితం దేవుడి చీకటిని పాలగొట్టి దేవుడు వెలుగుగా మార్చడం మనం చూస్తాను. దేవుని వాక్యం అంటా ఉంది యెహోవా నాకు వెలుగును. ఇంకేముంది? రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వ్యర్థను. దేవుని వాక్యం అని చూస్తాడు. ఈరోజు దేవునికి వాక్యం అంటా ఉంది యెహోవా మనకి ఎలా ఉన్నాడు? వెలుగుగా ఉన్నాడట. ఇక మాత్రమే కాదు కానీ రక్షణై ఉన్నాడని దేవుని వాక్యం అంటూ ఎవరికి మనము వ్యర్థును, ఎవరికి మనం భయపడే అవసరం లేదని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తాడు. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది వెలుగు దేవునికి ఇవ్వాలని ఆశపడతా ఉంది. ఏంటట? వెలుగు, ద లైట్ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంది. ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా నీకు వెలుగుగా ఉంటాడని దేవునికి వాక్యము సెలవిస్తాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది యువర్ లైట్ హస్ కమ్ అని మనం చూస్తాం. అంటే నీ వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ వెలుగు వచ్చి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకాలం కూడా జీవితం ఎలా ఉన్నది? ఏడుపు బతుకే. ఇంతకాలం జీవితం ఎలాగున్నది? పడుకొని స్థితే. ఇంతకాలం కూడా బ్రతుకు ఎలాగున్నది? అప్పులు పాలే. ఇంతకాలం కూడా జీవితం ఎలాగుంది? శుభకారం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకాలం కూడా ఎలాగుండదండి? దరిద్రమైన జీవితం మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యం అంటా ఉంది యువర్ లైట్ హస్ కమ్ అని మనం చూస్తాం. అంటే నీ వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక.
నీ సమయం వచ్చి ఉంది, నీ యొక్క ప్రకాశమైన జీవితం వచ్చి ఉంది, నువ్వు భయపడవద్దని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. రెండోది దేవుడి వాక్యం అంటా ఉంది, యువర్ లైట్ హెస్ కమ్ అని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అంటా ఉంటారు, ఒరే నీ బ్రతుకులో ఇంక ఎదగలేవురా అని అంటా ఉంటారు. కానీ దేవుడు ఆలోచిస్తే, దేవుడు కానీ తలుసుకుంటే కనుక నీ జీవితం వెంటనే మారిపోద్ది. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఇక్కడ దేవుడి వాక్యం అంటా ఉంది, యువర్ లైట్ హెస్ కమ్, నీ వెలుగు వచ్చి ఉంది, నీ యొక్క జీవితంలో గొప్ప సంతోషమైన జీవితం దేవుడు నీకు నాకు ఎవరిని ఆశపడతా ఉన్నాడు. ఒకసారి చదవండి. ఒకసారి యెషయా ప్రవచన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. యెషయా ప్రవచన గ్రంథము త్వరగా చదవండి. 2:9 2వ వచనం. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా. దేవునికి మహిమ కలుగు, దేవుని స్తుతులు కలుగు గాక. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది, రెండోదిగా యువర్ లైట్ హస్ కమ్ అంటే నీ వెలుగు వచ్చి ఉంది, నీ గడియ వచ్చి ఉంది, నీ జీవితంలో మార్పు వచ్చి ఉందని దేవుడు నీతో నాతో అయితే తెలియపరచాడు. అదేమిటంటే చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. చాలాసార్లు చెప్పారు కదా, నా బ్రతుకు కూడా ఒకప్పుడు ఎలా ఉండదండి. ఈరోజు వాసుదేవ నగర్ కాలనీలో ఈ విధంగా వాక్యం చెప్పడానికి నేను ఏమాత్రం కూడా పాత్రుడు కాదండి, గొప్పవాడిని కాదండి. మీకంటే నేను గొప్పవాడిని కాదు. కానీ దేవుడు ఒకప్పుడు నేను ఎలాగ ఉండేవంటే చాలాసార్లు చెప్పాను, ఎవరు ఎందుకురా పారుపోకగా తిరుగుతూ ఉంటావో, ఏదో పనిపాటు చేసుకో అనేవారు. అటువంటి సమయంలో కూడా ప్రేమ దేవుళ్ళరా ఎంతో బాధకర రోజులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నాను, ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానించాను, ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యాన్ని విన్నాను, ఎప్పుడైతే యేసు ప్రభు మందిరంలోకి వచ్చాను, దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు నాలో నుండి ఏం చేశాట, చీకటిని దేవుడు తొలగించి వెలుగుగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఊరే గిరి అనేవారు వారే సార్ అంటున్నాడు. దేవుని స్తోత్రం. మీరు నమ్మితే నమ్మరు గారి ప్రేమ ఏర్పడే చాలా మంది సువార్థికులు కానీ సేవకులు మన మధ్యలో తప్పుగా అనుకోకండి, ఓరే గిరే అంటూ ఉంటాను, చాలాసార్లు విన్నాను. అయితే మీరు నమ్మితే నమ్మరు కానీ ప్రేమ ఏర్పడరా, దేవుడు ఎటువంటి వెలుగు నా పట్ల ఇచ్చాడంటే, నా తల్లిదండ్రులు ఒకప్పుడు ఒరే అనేవారు, ఇప్పుడు మీరు నమ్మితే నమ్మరు కానీ ఏంటి గొప్పగా చెప్తున్నారంటే అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే సేవకుడిగా అయ్యాను అప్పటి నుండి ఒరే అనడం మానేశారు, దేవాన్ని పిలుస్తాను నన్ను. దేవునికి స్తోత్రం కలుగు గాక. సేవకుడు మనం విలువ ఇవ్వాలి. అది చెప్తున్న మాట మనకు దేవుడికి వెలుగు ఎటువంటిదంటే నీ పరిస్థితిని, నీ జీవితాన్ని మార్చేస్తాడండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటారు కదా, ఏమిటంటే చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నాను. దేవుని వాక్యం అని చూస్తాం. అంటే దేవుని వాక్యం అంటే ఉంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, సిద్ధపాటు కలిగిన వారే ఉండాలి. నీ జీవితంలో మార్పు తీసుకురాబోతున్నాడు దేవుడు. నీ జీవితంలో చీకటి దేవుడు ప్రాణవత్తులను ఆశపడతా ఉన్నాడు, ఇంకా అంతముచ్చే ఆశపడతా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, లెమ్ము తేజరెల్లుమని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చదవమ్మ దయచేసి. 60వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిగా చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. గట్టిగా చెప్పబడతాం. దేవునికి స్తోత్రం కలుగు గాక. దేవుని వాక్యమాట, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగు గాక. వెలుగు చూడండి, వెలుగు అనే మాట మనం చూసినట్టు అనేకమైన రీతి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకమంతా కూడా ఈ యొక్క అంధకారంగా చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తే దేవుని ఆత్మ ద్వారాగా వెలుగు కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉన్నది, నీ వెలుగు వచ్చి ఉన్నది, భయపడవలసిన అవసరత లేదని దేవునికి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 20 వచనం చదవండి ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథంలో, నీ సూర్యుడి కను అస్తమింపాడు, నీ చంద్రుడు క్షీణింపాడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను,
నీ దుఃఖ దినములు సమాప్తమగును. గట్టిగా చెప్పబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంది అని మాట, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్న మాట ఏమనగా, ఈరోజు ఎంతమందికి వివాహం లేక ఉన్నారు, ఈ 2024 సంవత్సరం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఉద్యోగం లేదు, వాళ్ళ దేవుడు వాళ్ళ జీవితంలో ఉద్యోగం దేవుడు తెచ్చింది కాక. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే అనేకమైన కష్టాలు కన్నీరులు ఉన్నారో దేవుడు వాళ్ళ కన్నీరు చూడడానికి ఆయన ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంతా ఉన్నది ఏమిటంటే, ఇదిగో నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను, నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దుఃఖ దినములకి ఏమవుతట, సమాప్తమైపోతట. దేవునికి అటువంటి సంతోషం దేవునికి కావాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామములో గొప్ప శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. నీ పరిస్థితిని మార్చగల దేవుడు అంటే దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం కదా, యేసయ్య నామములో ఏముందట, శక్తి దేవుని. ఒకసారి పాడతాం పాట. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవుని స్తోత్రం. యెహోవా నామములో ఏముందట, యేసయ్య నామములో ఏముందట, శక్తి ఉన్నది. ప్రేమైన నేను బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవునికి మహిమ. నీ దుఃఖ దినములు ఏమన్నా సమాప్తమగును దేవుని వాక్యం అంటా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట తెలియపరుస్తా ఉన్నాను. యేసు ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే విశ్వాసంతో రండి. యేసు ప్రభు ఉన్నాడని నమ్మకంతో రండి. నేను ఎవరు అవమానించినా, నేను ఎవరు అగౌరవపరిచినా నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుని వాక్యం అంటా ఉన్నది, నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీకు నిత్యమైన వెలుగుగా ఉండడం దేవుని వాక్యము చూస్తా ఉన్నాం. అందుకే నీ వెలుగు, రెండో పాయింట్ ఏంట, నీ వెలుగు వచ్చి ఉన్నది. యువర్ లైట్ హ్యాస్ కమ్ అని మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త కనుక మనం చూసినట్లయితే, నేను వాక్యంలో ముందుకు వెళ్తాను, దయచేసి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనం చదవండి దయచేసి. 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, అమ్మా గాని చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయనలో ఏముందట, జీవముండెను. దేవుని స్తోత్రం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయనలో ఏముందట, జీవం ఉన్నదట. ఇంకేముందట, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్న గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఏముందటమ్మా,
జీవం ఉన్నదట. ఆయనలో జీవం ఉన్న దేవుని వాక్యం అంటే ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఎలాగట వెలుగుగా ఉండెను. దేవునికే మహిమ కలిగిన గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే ఉంది ఆయనలో జీవం ఉండునట. కాబట్టి ఆయన జీవము మనుషులకు వెలుగును ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కనుక 3వ అధ్యాయం 19వ వచనం కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే, చదవండి ఒకసారి అమ్మా. ఆ తీర్పు ఇదే, వెలుగులో అమ్మా వెలుగు లోకములోనికి వచ్చిన గాని తన క్రియలను చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవునికి స్తోత్రం కనుగాక. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు నాకు ఒక వెలుగు ఇవ్వడానికి. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? నీ బ్రతుకును మార్చడానికి. యేసు ప్రభు యొక్క రేడియంట్ లైఫ్ అంటే ప్రకాశమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. కానీ మనుషులుగా మనం ఏం ఎంచుకుంటున్నాం అంటే చీకటినే ఎంచుకుంటా ఉన్నాం, చీకటిలోకే వెళ్తా ఉన్నాం. దేవుని సరి రాకుండా అనేకమైన చీకటిలో వెళ్తా ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చారు. ఎక్కడ వచ్చినట? లోకంలోనికే వచ్చిన కానీ తమ క్రియల చేత ఏ క్రియల చేత చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటిని ఏం చేశారట? చాలా మంది మరి చీకటి అంటే ఏంటంటే అనేకమైన మోసాలు, అనేకమైన లోకములు పాపము చేస్తున్న వారు దేవుడు అంటున్న చీకటి అని దేవుని వాక్యము సంబోధిస్తాడు. దేవుడి లోకానికి ఎలాగ వచ్చంటే ఒక వెలుగు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ జీవితం నా జీవితంలో గొప్ప వెలుగు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నీ వెలుగు వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. నీ వెలుగు వచ్చి ఉన్నది. భయపడడం అవసరం లేదని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 12లో కనుక మనం చూడండి దయచేసి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యోహాను సువార్త. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాదని వారితో చెప్పును. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని వాక్యం ఏమంటున్నట? మరలా యేసు నేను లోకమునకు వెలుగునట, వెలుగును, నన్ను వెంబడించిన వారు చీకటి నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు యొక్క సన్నిధిలో నడిచిన వారికి, యేసు ప్రభు యొక్క నామములు నడిచిన వారికి ఏముండదట? వెలుగు ఉంటుంది. కానీ చీకటి మాత్రం ఎన్నడూ కూడా ఉండదని చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ జీవితం ఎప్పుడైనా నీ జీవితం మార్చుకో, ఇప్పటికైనా నీ యొక్క బ్రతుకును మార్చుకో. దేవుని వాక్యం అంటా ఉంది మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వారు చీకటి నడవక. యేసు ప్రభుని వెంబడించిన వారికి ఏముండదట? చీకటి ఉండదు కానీ వెలుగు మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెలుగు మాత్రమే ఉంటుంది. ప్రేమ ఎంతో మంది సేవకులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఈరోజు సేవకులుగా అనేకమైన ఆశీర్వాదం పొంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే కేవలము వాళ్ళు యేసు ప్రభు యొక్క మార్గములో నడిచారు. ఈరోజు నీవు నడవాలంటే, నీ బ్రతుకులు ఒక రూపాంతరం రావాలంటే, నీకు ఒక వెలుగు రావాలంటే దేవుని వాక్యం అంటా ఉంది ఏమనగా, నన్ను వెంబడించిన వారు ఎవరట? ఎవరిని వెంబడించాలంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యభిచారిని లేకపోతే ఒక తాగుబోతుని వెంబడిస్తే వాడు తాగుబోతే అవుతాడు కదా. ఒక దొంగోని వెంబడిస్తే దొంగోడే అవుతాడు. కానీ యేసు ప్రభువుని వెంబడిస్తే మనకి ఏమంటాడట? దేవుని వాక్యం అంటా ఉంది చీకటి నడవారికి నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పును. ఈరోజు ఎవరు వెంబడించాలంటే యేసు ప్రభుని వెంబడించాలి. యేసయ్యానికి వందనాలు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని వెంబడిస్తే నీవు ధనవంతుడిగా మారిపోతావు. యేసు ప్రభు మనకు దరిద్రుగా లోకానికి వచ్చాడు. నువ్వు వెలుగుగా మారాలా, నీ జీవితం మారాలా, నీ జీవితం గొప్ప సంతోషం రావాలి, నీ యొక్క జీవితం ఒక ఉన్నటువంటి స్థానంలో ఉండాలని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన పరమ ఘనతను విడిచిపెట్టి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నువ్వు వెలుగులో ఉండాలని. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు ఎవరిని వెంబడించాలంటే యేసయ్యను నువ్వు వెంబడించాలి. దేవుని స్తోత్రం. మూడోదిగా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది వెలుగు. ఏంటట? వెలుగు. ఏ విధంగా దేవుని వాక్యం అంటా ఉంది? భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండే దేవుని ఆత్మ
జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఏమిట కలిగిన వాక్యం అని చూస్తూ మొదటిగా దేవుడికి వెలుగు ఇవ్వబోతున్నాడు. రెండోది దేవుడి వాక్యం అంతా ఉన్నది ఏమిటంటే నీ వెలుగు వచ్చి ఉన్నది. ఏమిట యువర్ లైట్ హస్ కమ్. నీ వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఎవరు ఇస్తారట ఏమిటంటే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడికి మహిమ కలుగును. చివరికి ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మూడోదిగా రైజ్ అండ్ షైన్. లెమ్ము తేజురెలము. లెమ్ము తేజురెలము. చెప్పండి అందరూ కూడా. లెమ్ము తేజురెలము అని దేవుడు వాగ్దానం చేస్తామని. మత్తయి సువార్త ఒకసారి చదవండి 5వ అధ్యాయం. నేను వాక్యం ముగిస్తున్నాను. 5వ అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 5:16లో ఏముంది? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి మహిమ కలిగాక. దేవుని వాక్యం అంటా ఉంది మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. దేవునికి స్తోత్రం. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎరైజ్ అండ్ షైన్. లెమ్ము తేజురెలము. దేవుని వాక్యం అంటా ఉంది లెమ్ము తేజురెలము. దేవుని వాక్యం అంటా ఉంది మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. ఎవరు పరచట? మీ పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి మహిమ కలిగాక. యోహాను సువార్త ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి దయచేసి. తన సహోదరుడు ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతరము కార్యం ఏమీ లేదు. దేవునికి మహిమ కలిగాక. దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటంటే తన సహోదరుని ప్రేమించేవాడట. ఎవనట చెప్పండి ఒకసారి. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. ఈరోజు ఎవరు ప్రేమించాలండి? మనము సహోదరుని ప్రేమించి నీ తోటి స్నేహితులు ప్రేమించాలి. దేవుని వాక్యం తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కార్యం ఏదీ లేదేమని చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది నువ్వు ఎవరు తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం అంటా ఉంది లెమ్ము తేజురెలము అని దేవుడి వాక్యము మనం చూస్తా ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్లయితే మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందు మీ యందు సత్యమే. దేవునికి మహిమ కలుగాక. ఏముంది దేవుని వాక్యమట? మరి కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్య సమయం దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమనగా నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజురెలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెహోవా మహిమ ఎవరి మీద చూస్తాట? నీ మీద ఉదయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. లెమ్ము తేజురెలము. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది వెలుగు దేవుడు నీకు వాళ్ళని ఆశపడతా ఉన్నాడు. ఆ వెలుగు ఎటువంటిదంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును, నీకు వెలుగుచుటకే చంద్రులు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. ఇకేమిట నీ దేవుడు నీకు భూషణముగా ఉండెను. దేవునికి మహిమ కలుగాక. రెండవ దేవుని వాక్యం అంటా ఉన్నది యువర్ లైట్ హస్ కమ్. ఎటట యువర్ లైట్ హస్ కమ్ అంటే నీ వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఎటువంటిదంటే నీకు నిత్యమైన వెలుగు ఉండెను, నీ దుఃఖ దినములో సమాప్తమగును. దేవునికి మహిమ కలుగాక. నీ దుఃఖ దినములు ఏమవుతాట? సమాప్తం అవుతాయట. మూడవ దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే ఏం చదవండి ఒకసారిగా.
లెమ్ము తేజరలము. దేవుని వాక్యం అంటాం, తన సహోదరులు ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కార్యం ఏదియో లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరైతే అనేకమైన కన్నీరుతో, అనేకమైన కార్యం లేక, అనేకమైన శుభకార్యాలు జరగక, అనేకమైన దేవుని యొక్క మేలు జరగక ఉన్నారో అటువంటి వారితో దేవుని మాట ఏమనగా, నీకు వెలుగు వచ్చిన లేము తేజరలమని దేవునికి వాక్యం అని చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుడిని జీవితంలో గొప్ప మేలు చేయాలని, దేవుడి జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని, ఆగిపోయిన కార్యాలు, ఆగిపోయిన మూయబడి ద్వారాలు దేవుడు నీ జీవితం తరగడానికి సిద్ధంగా అంత కళ్ళు మూసుకుందాం. ప్రభా, మా బ్రతుకులు మీరు మార్చినాయన, ఇదిగో మా బ్రతుకులైనా వెలుగులు నడిపించినన్నా అయ్యా, తేజరెళ్ళే వారుగా ఉండే సహాయం తెచ్చి అని ప్రభులు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి ప్రార్థన ఎవరు కూడా ఇటువంటి చూడకుండా దేవుని సన్నిధి కళ్ళు మూసుకున్న, ప్రభా నాకు నీ వెలుగు ప్రకాశించని ప్రభులు ప్రార్థన చేద్దాం. నాకు నీ వెలుగు ప్రకాశించని ప్రభులు ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవా మా బ్రతుకులు మార్చని ప్రభులు ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం. దేవా నీకే మహిమ, నీకే మహిమ అని ప్రభులు ప్రార్థన చేద్దాం. దేవుడు గణపతి ఎవరు కూడా మరి సమయంలో ప్రార్థన చేద్దాం. దేవా యోసు మాకు వెలుగు ప్రకాశించిన ఆయన, దేవా నిత్యమైన వెలుగు మాకు